బులెటిన్లో బ్రేక్ ని చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్ కు చేరుకున్నారు. భర్త వెంట రాగా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇక ఈడీ విచారణకు బయలుదేరే ముందు కవిత పాత ఫోన్లను ప్రస్తావించారు. మొత్తం 2 బ్యాగుల్లో ఉన్న ఫోన్లను చూపించిన ఆమె మీడియాతో ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే కారు వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించిన ఫోన్ల ధ్వంసం చేసినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణకు ముందు కవిత ఫోన్లను ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆమె ఈడీ డి అంటే డి అన్నట్లుగా ముందుకు సాగుతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు ఆమె తన భర్త ఆలింగనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈడీ అధికారులు కవితను 2 మార్లు విచారించారు. ఆదివారం నాడు ఏకంగా 10 గంటల పాటు విచారించారు. దీంతో ఈ రోజు ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఈ నేపథ్యంలో ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్రకు కల్వకుంట్ల కవిత లేఖ రాశారు. ఫోన్ల ధ్వంసం ఆరోపణలు చేయడానికి కల్వకుంట్ల కవిత తీవ్రంగా తప్పుపట్టారు. దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా నేను గతంలో వాడిన ఫోన్లు సమర్పిస్తున్నానని ఆమె పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె మీడియాకు తన ఫోన్లు సైతం చూపించారు. ఒక మహిళ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం గోప్యత హక్కుకు భంగం కలగదా అంటూ ప్రశ్నించారు. దుర్బుద్ధితో వ్యవహరిస్తున్న దర్యాప్తు సంస్థ నేను ధ్వంసం చేశానని పేర్కొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను కనీసం సమన్ చేయకుండా లేదా అడగకుండా ఏ పరిస్థితుల్లో ఎందుకు దర్యాప్తు సంస్థ ఆరోపణలు చేసిందని ప్రశ్నించారు. నన్ను తొలిసారిగా మార్చి నెలలో విచారణ కోసం ఈడీ పిలిచిందని, కానీ గత ఏడాది నవంబర్లోనే ఫోన్లు ధ్వంసం చేశానని ఈడీ ఆరోపించడం అంటే దురుద్దేశపూర్వకంగా తప్పుడు ఆరోపణలు చేయడమే కదా అని లేఖలో ఎమ్మెల్సీ కవిత తెలిపారు. తప్పుడు ఆరోపణలను ఉద్దేశపూర్వకంగా లీకేజ్ ఇవ్వడం వల్ల నా రాజకీయ ప్రత్యర్థులు నన్ను ప్రజలు నిందిస్తున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా నా ప్రతిష్టకు తీవ్ర భంగం కలగడమే కాకుండా నా పరువును, నా పార్టీ ప్రతిష్టను ప్రజల్లో తగ్గించే ప్రయత్నం జరిగిందని తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా ఈడీ వంటి దర్యాప్తు సంస్థ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్న విధిని తొక్కిపెట్టి వ్యవహరించడం దురదృష్టకరమని ఎమ్మెల్సీ కవిత లేఖలో పేర్కొన్నారు. అయితే దీనిపై ఈడీ దర్యాప్తు అధికారి జోగేంద్ర ఎలా స్పందించనున్నారు, కవిత రాసిన లేఖపైన ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక మరోవైపు ఈడీ ఆఫీస్ దగ్గర కేంద్రం బలగాలు భారీగా మోహరించాయి. ఈడీ కార్యాలయానికి బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా చేరుకుంటున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎమ్మెల్సీ కవిత విచారణలో వాళ్ళ కీలక పరిణామాలు ఉంటే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుండటంతో ఇటువంటి సంఘటనలు తలెత్తకుండా పోలీసులు పకడ్బందీగా చర్యలు చేపట్టారు. కాగా ఈ నేపథ్యంలోనే కవిత తన వెంట గతంలో ఉపయోగించిన ఫోన్లను కూడా ఈడీ ఆఫీసుకు తీసుకురావడం సంచలనంగా మారింది. కవిత 10 ఫోన్లు వాడినట్లు ఈడీ అభియోగం చేసిన విషయం తెలిసిందే. 2021 నుంచి ఆగస్టు 22 వరకు 10 ఫోన్లు వాడినట్లు ఈడీ ఆరోపణల నేపథ్యంలో ఇవాళ కవిత తన వెంట ఫోన్లు తీసుకురావడంతో విచారణ కీలకంగా మారింది. దీనిపై ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీసుకు చేరుకున్నారు. భర్త వెంట రాగా ఆమె ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇక ఈడీ విచారణకు బయలుదేరే ముందు కవిత పాత ఫోన్లను ప్రదర్శించారు. మొత్తం 2 బ్యాగుల్లో ఉన్న ఫోన్లను చూపించిన ఆమె మీడియాతో ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా కారులో వెళ్లిపోయారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్ల ధ్వంసం చేసినట్టు కవిత ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో విచారణకు ముందు కవిత ఫోన్లు ప్రదర్శించడం ఆసక్తికరంగా మారింది. దీంతో ఆమె ఈడీ డి అంటే డి అన్నట్లుగా ముందుకు సాగుతున్నారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక ఈడీ ఆఫీసులోకి వెళ్లే ముందు తన భర్తను ఆలింగనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈడీ అధికారులు కవితను 2 మార్లు విచారించారు. ఆదివారం నాడు ఏకంగా 10 గంటల పాటు విచారించారు. దీంతో ఈ రోజు ఏం జరగబోతుందని ఉత్కంఠ నెలకొంది. దీనిపై మరింత సమాచారం హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తాడు. ప్రణయ్, చెప్పండి, ఏ విధంగా కవిత ఈడీ విచారణ జరుగుతుంది? ఫోన్లు తీసుకెళ్లారు, ఎటువంటి అక్కడ నేపథ్యాలు జరుగుతున్నాయి? అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా భారీగా బందోబస్తు ఏర్పాటు చేసింది. కవిత ఫోన్లు తీసుకెళ్లింది, దాదాపు 10 ఫోన్లు మాలినట్టు తెలుస్తుంది. ఇంకా ఈడీ ఆరోపణలు చేస్తా ఉంది ఫోన్లు వాడారు అని. దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం అందించండి. సో నుంచి కూడా ఎమ్మెల్సీ కవితకి విచారణ నేపథ్యంలో ప్రధానంగా మనం చూస్తే ఈడీ స్కామ్ సంబంధించినటువంటి నేపథ్యంలోనే 10 ఫోన్ల డిస్మాండలింగ్ కి సంబంధించినటువంటి అంశాలు కూడా లేవనెత్తిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. కవిత మొదటి నుంచి కూడా కవిత ఫోన్లకి సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ కి సంబంధించినటువంటి పలు కీలక అంశాల పైన కూడా ఈ రోజు ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. అందులో కీలకంగా కూడా మనం చూసుకుంటే 10 ఫోన్లు పాత ఉన్నటువంటి 10 ఫోన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా సేకరించేటువంటి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. 10 ఫోన్లలో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏదైతే ఉందో ఆ ఎవిడెన్సెస్ కి సంబంధించిన ప్రధానంగా చూస్తాం. కవిత ఈడీ కి సంబంధించినటువంటి అంశంలో 10 ఫోన్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా మెన్షన్ చేయడం జరిగింది. 10 ఫోన్లను డిస్మాండిల్ చేశారు అనేది మొదటి నుంచి కవితపై వస్తున్నటువంటి ఆరోపణ. కవితపై వస్తున్నటువంటి ఆరోపణకు సంబంధించి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, అవాస్తవం ఉంది అనేది కూడా తెలియాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే దాంట్లో ఉన్నటువంటి పాత డేటాను రికవరీ చేశారు. ఆ రికవరీ చేసినటువంటి డేటాకి సంబంధించినటువంటి నేపథ్యంలోనే అందులో పలు కీలక అంశాలు ఉన్నాయంటూ కూడా మొదటి నుంచి చెప్తా ఉన్నారు. అయితే దీంట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి క్లియర్ గా కూడా కవిత ఏం మెన్షన్ చేయనున్నారు అనేది కూడా కొంత సస్పెక్షన్ కనబడతా ఉంది. ఈ 10 ఫోన్లకి సంబంధించి కవిత ఉదయం తీసుకెళ్లినటువంటి నేపథ్యంలో దాంట్లో ఐఎంఈ నంబర్లతో సహా తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. మొబైల్ నంబర్స్ తో పాటుగా ఎప్పుడెప్పుడు ఏ ఫోన్ మార్చారో ఆ మార్చినటువంటి డేట్లతో సహా పూర్తి డీటెయిల్స్ 10 ఫోన్లతో సహా ఆమె తీసుకెళ్లినటువంటి సిచ్యువేషన్స్ అయితే మనం ప్రధానంగా చూస్తా ఉన్నాం. అయితే దీంతో డేటా చేసినటువంటి డేటాను కావచ్చు, అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఎంత మొత్తం అధిగమించేటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. దీంట్లో ఎలాంటి డేటాను సేకరించాలి, ఎలాంటి డేటాను సేకరించేటువంటి అంశాలు ఉన్నాయనేది కూడా క్లియర్ గా చూడాల్సినటువంటి అవసరం అయితే కనబడుతోంది. ఇప్పటికే ఈడీ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున కూడా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. పెద్ద ఎత్తున కూడా కేంద్ర బలగాలు కూడా ఇక్కడికి చేరుకున్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఇది సాయంత్రం వరకు కూడా ఈడీ విచారణ 3వ రోజు విచారణ అనేది కొనసాగబోతా ఉంది. కొనసాగబోతున్న విచారణలో ప్రధానంగా అంశంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం వరకు కవిత అరెస్ట్ అవుతుంది అన్నటువంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కవిత అరెస్ట్ నేపథ్యంలో పూర్తిగా కూడా ఆమెకు సంబంధిత ఫోన్లలో ఉన్నటువంటి డేటా రికవరీ చేసేందుకు అధికారులు చూస్తా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈడీ కార్యాలయానికి ఆమె 10 ఫోన్లను కూడా భంగంగా చూపించుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో కవిత ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఆ లేఖ హాట్ టాపిక్ గా మారుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అండ్ ఈడీ అధికారిగా ఉన్నటువంటి ఈడీ అధికారికి ఆమె లేఖను బహిరంగంగా ఒక లేఖ రాయడం జరిగింది. నన్ను రాజకీయంగా రుకోలేక ఇటువంటి కుట్రపూరితమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ధైర్యంగా కూడా నేను ఫోన్లకు వస్తా ఉన్నాను. ఆయన మహిళకు సంబంధించినటువంటి ఉండాల్సినటువంటి ఫోన్ సంబంధించినటువంటి డేటాను మీరు అడుగుతున్నారు అంటూ కూడా కవిత మండిపడ్డ సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయో మెన్షన్ చేసినటువంటి నేపథ్యంలోనే కవిత ఏదైతే ఆరోపించినటువంటి 10 ఫోన్లు డిస్మాండిల్ చేసింది 10 ఫోన్లను కూడా నేను తీసుకొని ఈడీ విచారణకు వస్తున్నాను అంటూ కూడా కవిత పేర్కొన్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. అయితే దీంతో మెన్షన్ చేసినటువంటి ఏదైతే డేట్స్ అయితే ఉన్నాయో ఆ డేట్స్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తో పాటుగా మొబైల్ అయితే 10 ఫోన్లు ధ్వంసం చేశాను అని చెప్పినటువంటి 10 ఫోన్లకు సంబంధించిన ఫోన్లు, దాంతో పాటుగా వాటిపై ఉన్న ఎంఐ నంబర్స్ అండ్ దాంతో పాటుగా అందులో వాడినటువంటి నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ తో సహా 10 ఫోన్లను తీసుకెళ్లిన సిచ్యువేషన్ ఉన్నాయి. అయితే ఉదయం 10:30 గంటలకు రావాలి 11:30 గంటలకు రావాలి అన్న నేపథ్యంలో 11:30 గంటలకు కవిత ఈడీ కార్యాలయానికి వెళ్ళడం జరిగింది. కార్యాలయానికి వెళ్ళిన అనంతరం కూడా అక్కడ పూర్తి స్థాయిలో కూడా ఆమెకు సంబంధించినటువంటి డేటాను ఈడీ అధికారులు సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో తమపై వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి ఫోన్లకి సంబంధించినటువంటి అంశాన్ని క్లియర్ గా కూడా ఆమె మెన్షన్ చేస్తా ఉన్నారు. సంబంధించి పూర్తి డేటాను కూడా నేను అందిస్తున్నాను అంటూ కూడా ఆమె ధైర్యంగా తీసుకెళ్లిన సిచ్యువేషన్స్ అయితే చూస్తా ఉన్నాం. మరోవైపు ఆమె రాసినటువంటి లేఖ ఇప్పుడు సంచలనంగా మారిందని చెప్పుకోవాలి. వరుణ్, ప్రధానంగా ఆమె రాసినట్లో అటు ఈడీ డైరెక్టర్ కావచ్చు, అదే విధంగా తనపై వస్తున్నటువంటి ఆరోపణలుగా విధంగా ఫోన్లను డిస్మాండిల్ చేసినటువంటి అంశంతో పాటుగా రాజకీయ ఎదుగుదలకు అన్నిటిపై శక్తి కనబడతా ఉంది. సో ఈవినింగ్ వరకు జరిగేటువంటి ఈడీ యొక్క విచారణలో మరి ఎలాంటి విషయాలు అనేది కూడా కొంత ఆసక్తి కనబడుతుంది వరుణ్.
అయితే ప్రణయ్ ఈడీకి వెళ్ళింది, అదేవిధంగా ఈ రోజు రాత్రి కానీ అరెస్ట్ అయితే బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున అతను మోహరించారు అక్కడ ఢిల్లీలో. ఆమెను అరెస్ట్ చేస్తే వీళ్ళు పెద్ద ఎత్తున భారీగా ఆందోళన చేయాలని చూస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ అయితే చేస్తే మరి కేంద్రం కూడా బలగాలను మోహరించింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? వీళ్ళు సీఎం కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఏమంటారు? ఖచ్చితంగా కూడా దీనికి సంబంధించి బలగాలను బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి బలగాలన్నిటి కూడా ఇప్పటికే చేరిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి వరుణ్. ఎందుకంటే కవిత సాయంత్రం అరెస్ట్ అవుతే మాత్రం ఖచ్చితంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసేటువంటి ఛాన్సెస్ అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. కవిత ఒక వైపు అరెస్ట్ అయ్యే మాత్రం సిచ్యువేషన్స్ క్రిటికల్ గానే ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనబడుతున్నాయి. ఎందుకంటే కవిత అరెస్ట్ అయితే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయనేది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలకు దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తోంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే పలు ప్రాంతాలలో బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున కూడా మీటింగ్స్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అదే విధంగా మనం చూసుకుంటే ఢిల్లీకి పెద్ద ఎత్తున భారత జాగృతికి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. కేంద్రం నుంచి అంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఆందోళన ఎగిసిపడేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. దీని నేపథ్యంలోనే ఢిల్లీలో ఒక పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దాంతో పాటుగా కేంద్ర బలగాలను కూడా మోహరించినటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. సో ఒకవేళ కవిత అరెస్ట్ అయితే మాత్రం కొంత పరిస్థితి విషమంగానే ఉండేటువంటి సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా పడుతున్నాయి వరుణ్. ప్రణయ్, థ్యాంక్ యూ ప్రణయ్.